హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో గుమ్మగుమ్మలాడే తలకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా తలకాయను బాగా శుభ్రం చేసుకొని కుక్కర్లోనికి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తలకాయ ఉడికిందో లేదో చూద్దామండి. చూడు, చాలా మెత్తగా అంటే మెత్తగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొన్ని స్పైసెస్ వేసుకోవాలి. ఇప్పుడు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని వీటిని మొత్తం ఒకసారి వేంపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ మిశ్రమాన్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి పెట్టుకున్న తలకాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మొత్తం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనికి 2 గంటల వరకు కారం వేసుకున్నామండి. ఎందుకంటే మేము కొంచెం స్పైసెస్ ఎక్కువ తింటాము కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాము. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇది తలకాయ కూర అయితే అన్నంలోనికి కానీ లేదంటే జొన్న రొట్టెలోనికి కానీ రాగి సంకట్లో కానీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. అలాగే ఇందులోనికి కొద్దిగా ధనియాల పొడిని, అలాగే కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. చివరిగా కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇక చివరిలో కొద్దిగా కొత్తిమీర ఆకును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర అయితే రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.